హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అండ్ గైస్ ఈ వీడియోలో నేను బ్లీచ్ ని కంటిన్యూ చేయబోతున్నాను. సో అందుకే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అందుకే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. అండ్ గైస్ చాప్టర్ 7 లో మనం చాడ్ ని చూస్తాం. అండ్ తిను కూడా వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్ అనమాట. అండ్ చాడ్ తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటాడు. అండ్ తన ఫ్రెండ్స్ లో ఒకరి దగ్గర ఒక బర్డ్ ఉంటది అండ్ ఇది ఒక కర్స్డ్ బర్డ్ అంట. అంటే ఈ బర్డ్ ఒక ఓనర్స్ అందరు కూడా పోయారంట, అది కూడా చాలా దారుణంగా. అండ్ ఇప్పుడు ఈ బర్డ్ వీడి దగ్గర ఉంది అండ్ అఫ్ కోర్స్ వీడికి చాలా భయం వేసి ఉంటది వీడు కూడా పోతుందేమో అని. సో అందుకే వీడు ఇప్పుడు ఈ బర్డ్ ని మన చాడ్కి ఇద్దామని అనుకుంటాడు. అండ్ అలా వాడు ఇస్తున్నప్పుడే పైనుంచి ఒక స్టీల్ బూమ్ పడిపోద్ది వీళ్ళ మీదకి. బట్ మన చాడ్ వాళ్ళిద్దరిని కాపాడేస్తాడు. బట్ దానివల్ల మన చాడ్ ఇంజూర్డ్ అయిపోతాడు. అండ్ గైస్ అప్పుడే బర్డ్ మాట్లాడుతుంది అని అంటది, థ్యాంక్ యూ ఫర్ సేవింగ్ మీ అండ్ నా పేరు షిబత యూచి అండ్ నీ పేరేంటి మిస్టర్ అని ఆ బర్డ్ చాడ్ ని అడుగుతుంది. అండ్ దాంతో అందరు కూడా చాలా షాక్ అయిపోతారు, ఒక బర్డ్ ఎట్లా మాట్లాడుతుందని. బట్ అప్పుడే చాడ్ తన పేరు చెప్తాడు బర్డ్ కి అండ్ అత సీన్ షిఫ్ట్ అవుతుంది. అండ్ మనం ఇచ్చికో అండ్ రుకి అని చూస్తాం. అండ్ వాళ్ళిద్దరు కలిపి లంచ్ చేస్తుంటారు. బట్ అప్పుడే ఇక్కడికి ఇచ్చికో ఫ్రెండ్స్ కోజిమా అండ్ కైగో వచ్చేస్తారు. అండ్ అట్లా వాళ్ళు అందరు కూడా మాట్లాడుకుంటుంటారు. బట్ అప్పుడు అక్కడికి ఉషిమా అని వాడు వస్తాడు. అండ్ వాడు ఇచ్చికోతో గొడవ పడడానికి ట్రై చేస్తాడు, ఎందుకంటే వాడు హెయిర్ కి కలర్ వేయించుకుంటూ ఎల్లో కలర్ అండ్ ఇచ్చికోతి హెయిర్ కలర్ ఆరెంజ్ ఉంటుంది కదా. సో దాంతో వాడేమనుకుంటాడు, ఇచ్చిగో వాడిని కాపీ చేసినాడేమో అని అనుకుంటాడు. సో అందుకే వాడు ఇచ్చిగోతో ఫైట్ చేయాలని అనుకుంటాడు. బట్ అప్పుడే ఇక్కడికి మన చాడ్ వచ్చేసాడు అండ్ ఉష్మాని పట్టుకొని విసిరేస్తాడు. అండ్ ఆల్సోగా చాడ్ తనతో పాటు బర్డ్ ని అంటే యూచిని కూడా తీసుకొస్తాడు. అండ్ యూచిని చూడంగానే ఇచ్చిగో ఏమో సెన్స్ చేయగలుగుతాడు ఫ్రమ్ యూచి. అండ్ దాంతో ఇచ్చిగో చాలా షాక్ అయిపోతాడు. దాంతో రుకియా ఇచ్చిగోతో అంటది, డోంట్ వరీ ఆ బర్డ్ లో ఏమో ఉంది బట్ అది ఈవిల్ అయితే కాదు అండ్ అదొక లోన్లీ స్పిరిట్ మాత్రమే. బట్ ఆ బర్డ్ ని అట్లనే వదిలేస్తే అది త్వరలో ఒక హోలో అయిపోవచ్చు. సో అందుకే మనం త్వరగా దాన్ని సోల్ సొసైటీకి పంపించేయాలి అండ్ ఈ రోజు రాత్రికే మనం ఆ పని ముగించాలని రుకే అంటది. అండ్ ఆల్సోగా రుకే కొంచెం హ్యాపీగా కూడా ఫీల్ అవుతుంది, ఎందుకంటే రోజు రోజుకి ఇచ్చిగో శనిగం లాగా అయిపోతున్నాడు కాబట్టి. అండ్ తర్వాత ఇచ్చిగో తన ఇంటికి వచ్చేస్తాడు. బట్ ఇంట్లో అందరు కూడా చాలా బిజీగా ఉంటారు, ఎందుకంటే ఒక కార్ యాక్సిడెంట్ అయిందంట. సో అందుకే అందరు కూడా పేషెంట్స్ తో బిజీగా ఉంటారు. అండ్ అప్పటికి ఇంకొక పేషెంట్ వస్తాడు, అతను ఎవరో కాదు మన చాడే. అండ్ చాడ్ తనతో పాటు యూచిని కూడా తీసుకొస్తాడు. అండ్ గైస్ యూచిని చూసి క్యారెన్ కూడా చాలా షాక్ అయిపోద్ది, అంటే తను కూడా ఏమో సెన్స్ చేయగలుగుతుంది ఫ్రమ్ దట్ బర్డ్. అండ్ గైస్ అప్పుడే మనకి చాడ్ ఒక ఇంజరీని చూపిస్తారు. అండ్ చాడ్ వీప్ మీద ఒక చెయ్యి వచ్చి ఉంటుంది అండ్ తనకి బ్లీడింగ్ అవుతుంటది ఫ్రమ్ దట్. అండ్ ఇది చూసి అఫ్ కోర్స్ మన ఇచ్చిగో వాళ్ళు చాలా షాక్ అయిపోతారు. అండ్ తర్వాత చాడ్ కి ఫస్ట్ ఎయిడ్ వేస్తారు. అండ్ తర్వాత చాడ్ రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. అండ్ వేరేసారి మనం ఇచ్చిగో అండ్ రుకే అని చూస్తాం. అండ్ ఇచ్చిగో రుకే అని అడుగుతాడు, నువ్వు అది సెన్స్ చేసావా అని. అండ్ దాంతో రుకే అంటది, ఎస్ నేను సెన్స్ చేయగలుగుతున్నాను అండ్ ఈవెన్ ఇక్కడ నుంచి కూడా నేను సెన్స్ చేయగలుగుతున్నాను. అండ్ ముందు నేను ఆ బర్డ్ నుంచి ఏమీ సెన్స్ చేయలేకపోయినాను, బట్ చాడ్ ఇంజరీ నుంచి నేను ఒక హోల్ ని సెన్స్ చేయగలుగుతున్నాను అని రుకే అంటది. అండ్ గైస్ అప్పుడే చాడ్ ఇచ్చిగో వాళ్ళ ఇంట్లో నుంచి పారిపోతాడు. అండ్ తర్వాత మార్నింగ్ అయిపోద్ది. అండ్ అప్పుడు ఇషిన్ వచ్చి ఇచ్చిగోకి చెప్తాడు చాడు ఎక్కడికి వెళ్ళిపోయిందని. అండ్ దాంతో మన ఇచ్చిగో స్కూల్ కి పరిగెత్తుకుని పోతాడు, చాడు స్కూల్ కి పోయిండేమో అని. బట్ నో, చాడు స్కూల్ కి కూడా రాలేదు. అండ్ దాంతో మన ఇచ్చిగో మళ్ళీ స్కూల్ బయటకు వచ్చేసాడు చాడ్ ని వెతకడానికి. అండ్ గైస్ వేసి మనం క్యారెన్ ని చూస్తాం. అతను అన్ఈజీగా ఫీల్ అవుతూ ఉంటది. సో దాంతో క్యారెన్ ఇంటికి వెళ్ళిపోతుంటది స్కూల్ నుంచి రెస్ట్ తీసుకోవడానికి. అండ్ వేరే సైడ్ మన ఇచ్చిగో అండ్ రుకియా కలిపి చాడ్ కోసం వెతుకుతుంటారు. బట్ అఫ్ కోర్స్ చాడ్ వాళ్ళిద్దరికి దొరకడు. అండ్ ఆల్సో గైస్ రుకియా చాడ్ మీద అటాక్ చేసిన హోలని కూడా సెన్స్ చేయలేకపోతుంది. అలా ఎందుకంటే హోలోస్ ఏమీ ఈవిల్ పనులు చేయనప్పుడు అవి ఒక డైమెన్షన్ లో దాక్కుంటాయంట. అండ్ ఆ డైమెన్షన్ ఎక్కడ ఉంటది, అది కరెక్ట్ గా ఈ వరల్డ్ కి అండ్ సోల్ సొసైటీకి మధ్యలో ఉంటదంట. సో అక్కడ హోలోస్ దాక్కుంటాయి. సో అందుకే రుకియా ఆ హోలని సెన్స్ చేయలేకపోతుంది. సో దీంతో ఇచ్చిగో ఆలోచిస్తూ ఉంటాడు ఏం చేయాలని. అండ్ అప్పుడే ఇచ్చిగోకి ఒక ఐడియా వస్తుంది. అండ్ ఆ ఐడియా ఏంటి, చాడ్ దగ్గర ఒక బర్డ్ ఉంది కదా అండ్ ఆ బర్డ్ లో ఒక స్పిరిట్ ఉంది కదా. సో మన ఇచ్చిగో ఆ స్పిరిట్ ఒక లొకేషన్ ని కనిపెడదామని అనుకుంటాడు. అండ్ అప్పుడు చాడ్ కూడా దొరుకుతాడు కదా. సో దాంతో మన ఇచ్చిగో ఫోకస్ చేస్తాడు అండ్ ట్రై చేస్తుంటాడు టు ఫైండ్ ద లొకేషన్. అండ్ దీంతో రుకి అనుకుంటది ఆ బర్డ్ ది చాలా వీక్ స్పిరిట్ అండ్ ఆ బర్డ్ నా కళ్ళ ముందు ఉంటే గానీ నేను దాన్ని సెన్స్ చేయలేను. అండ్ ఆల్సో ఆ బర్డ్ లో 2 స్పిరిట్స్ ఉన్నాయి, ఒకటేమో బర్డ్ ది స్పిరిట్ అండ్ ఇంకొకటేమో హ్యూమన్ ది స్పిరిట్. అండ్ అట్లాంటప్పుడు ఆ బర్డ్ ని ట్రేస్ చేయడము ఇంకా చాలా కష్టము అని రుకే అనుకుంటది. బట్ గైస్ అప్పుడే ఇచ్చిగో అండ్ రుకే చుట్టూ చాలా పేపర్స్ వచ్చేస్తాయి. అండ్ వీటిని చూసి రుకే చాలా షాక్ అయిపోద్ది. అండ్ అలా ఇచ్చిగో ఆ బర్డ్ ఒక లొకేషన్ ని కనిపెట్టేస్తాడు. అండ్ గైస్ ఇచ్చిగో చేసిన దాన్ని రేరెకో అని పిలుస్తారంట, అంటే ద ఎబిలిటీ టు విజువలైజ్ ద స్పిరిట్స్ ఆరా. అండ్ ఇలా ఒక హై లెవెల్ షినిగమి మాత్రమే చేయగలరంట. బట్ మన ఇచ్చిగో చేసి చూపించింది కదా, అది కూడా బెటర్ అని ట్రైనింగ్. అందుకే రుకే చాలా షాక్ అయిపోద్ది, ఇచ్చిగో అలా ఎలా చేయగలిగిందని. అండ్ వేసే మనం చాడ్ని చేస్తాం. అండ్ తను ఒక దగ్గర దాక్కని ఉంటాడు. అండ్ తనతో పాటు యూచి కూడా ఉంటాడు. అండ్ అప్పుడే చాడ్ మీద ఎవరో అటాక్ చేస్తారు. అండ్ దాంతో చాడ్
అక్కడ నుంచి పారిపోతాడు. అండ్ చాడ్ యూజీతో అంటాడు, నేను మీ మామ్ ని డెఫినెట్లీ కాపాడతా అని. అండ్ అట్లా చాడ్ రోడ్ మీదకి వచ్చేస్తాడు. అండ్ అప్పుడే తనకి ఇచ్చుకో అండ్ యూకే కనిపిస్తారు. దాంతో చాడ్ వాళ్ళ దగ్గర నుంచి కూడా పారిపోతాడు. అండ్ దాంతో ఇచ్చుకో చాడ్తో అంటాడు, మా దగ్గర నుంచి ఎందుకు పారిపోతున్నావురా అని. అండ్ ఇదే దారిలో నుంచి క్యారెన్ కూడా ఇంటికి వెళ్తూ ఉంటది. బట్ అఫ్ కోర్స్ తను చాలా వీక్ గా ఉంటది. అండ్ తను అసలు నడవలేకపోతుంది. అండ్ అప్పుడే క్యారెన్ కింద పడిపోతూ ఉంటది. బట్ మన ఇచ్చుకో తనని పట్టేసుకుంటాడు. అండ్ దాంతో రుకియా ఇచ్చుకోతో అంటది, క్యారెన్ ని తీసుకొని నువ్వు ఇంటికి వెళ్ళిపో, ఎందుకంటే తను ఇక్కడే ఉంటే ఇచ్చుకో డిస్ట్రాక్ట్ అయి ఉంటాడు కదా క్యారెన్ కి ఏమైపోద్ది అని. సో అందుకే రుకియా అంటది క్యారెన్ ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోమని. అండ్ దానికి ఇచ్చుకో ఒప్పేసుకుంటాడు. బట్ తను రుకియాతో అంటాడు, నువ్వు జస్ట్ చాడ్ ని ఫాలో అవ్వంతే, బట్ నువ్వు హోలోతో ఏమీ ఫైట్ చేయకు, నేను వచ్చి ఫైట్ చేస్తా అని అంటాడు. అండ్ దానికి రుకియా ఒప్పేసుకుంటది. అండ్ అలా ఇచ్చుకో క్యారెన్ ని తీసుకొని వెళ్ళిపోతాడు. బట్ అప్పుడే క్యారెన్ ఇచ్చుకోతో అంటది, నేను ఆ బోర్డ్ యొక్క మెమరీస్ ని చూశాను, అంటే ఆ బోర్డ్ లో ఉన్న అబ్బాయి యొక్క మెమరీస్ ని చూశాను. అండ్ తన కళ్ళ ముందే వాళ్ళ అమ్మ పోయింది, తనని ఎవరో లేపేసారు. సో అందుకే ప్లీజ్ ఇచ్చుకో ఆ అబ్బాయిని కాపాడు ఎలాగైనా అని క్యారెన్ ఇచ్చుకోతో అంటది. అండ్ దాంతో ఇచ్చుకో చాలా షాక్ అయిపోతాడు. అండ్ వేరే సైడ్ రుకియా చాడ్ ని ఫాలో అవుతుంటది. బట్ తను కీపప్ అవ్వలేకపోతుంది చాడ్ తో, బికాస్ అఫ్ కోర్స్ చాడ్ చాలా స్పీడ్ గా ఉంటాడు కాబట్టి. అండ్ ఆల్సో రుకియా దగ్గర తన షినిగామి పవర్స్ లేవు కదా, సో అందుకే తను కీపప్ అవ్వలేకపోతుంది చాడ్ తో. బట్ గైస్ అప్పుడే రుకియా దగ్గరికి ఒక హోలో వచ్చేస్తుంది వెనకాల నుంచి. అండ్ రుకియా అస్సలు సెన్స్ చేయలేకపోతుంది ఈ హోలని ఎందుకో మళ్ళా. అందుకే తను చాలా షాక్ అయిపోతుంది సడన్ గా ఈ హోలని చూసి. అండ్ వేరే మనం ఇచ్చుకొని చూస్తాం. తను రుకియా దగ్గరికి వస్తూ ఉంటాడు క్యారెన్ ని ఇంట్లో వదిలేసి. అండ్ ఇచ్చుకో అనుకుంటాడు, క్యారెన్ ఏడ్చి చాలా ఇయర్స్ అయింది, మా అమ్మ పోక ముందు క్యారెన్ కూడా యూజీ లాగానే ఉండేది, అంటే ఎక్కువ ఏడ్చేది అనమాట జస్ట్ లైక్ యూజు. బట్ వాళ్ళమ్మ పోయినప్పటి నుంచి క్యారెన్ ఇంకా ఏడవడం ఆపేసింది, ఎంత పెద్ద దెబ్బ తగిలినా సరే అండ్ ఏమైనా సరే తను ఏడ్చేది కాదు. బట్ ఇప్పుడు క్యారెన్ ఏడ్చింది కదా యూజీ కోసం. సో దీంతో ఇచ్చుకో అనుకుంటాడు, డోంట్ వరీ క్యారెన్, నేను యూజీని కాపాడుతాను, ఆంథర్ని తన అమ్మతో కలుపుతాను అని ఇచ్చుకో అనుకుంటాడు. అండ్ వేరే సైడ్ మనం రుకియాని చూస్తాం. అండ్ రుకియా ఆ హోలోతో ఫైట్ చేస్తూ ఉంటది. అండ్ రుకియా తన దగ్గర ఉన్న పవర్స్ తో ఆ హోలో మీద అటాక్స్ చేస్తూ ఉంటది. బట్ రుకియా అటాక్స్ వల్ల ఆ హోలోకి అసలేమే కాదు, ఎందుకంటే రుకియావి అటాక్స్ అంత పవర్ఫుల్ గా ఉండవు కాబట్టి. అండ్ దాంతో రుకియా చాలా షాక్ అయిపోద్ది. అండ్ గైస్ రుకియా అటాక్స్ వల్ల ఆ హోలోకి అర్థమైపోద్ది రుకియా ఒక షినిగామి అని. అండ్ ఆ హోలో రుకియాతో అంటాడు, నువ్వు ఒక షినిగామి కాబట్టి నీ సెంటు అంత టేస్టీగా ఉందని. అండ్ ఆల్సో నీకన్నా ముందు నేను 2 షినిగామ్స్ ని తిన్నాను, అండ్ వాళ్ళు యూచిని ఆఫ్టర్ లైఫ్ కి పంపిద్దామని వచ్చిర్రు, బట్ వాళ్ళిద్దరు నా చేతిలో అయిపోయినారు అని హోలో అంటాడు. అండ్ దాంతో రుకియా హోలోతో అంటది, నువ్వు యూచి వెనకాల ఎందుకు పడుతున్నావు అని. అండ్ దాంతో హోలో అంటాడు, నేను నీకు చెప్పాని. అండ్ వేరే సైడ్ మనం చాడ్ ని చూస్తాం. అతను అనుకుంటాడు అక్కడ అసలు ఏమవుతుందని. అండ్ దాంతో యూచి చాడ్ కి చెప్తాడు రుకియా మీద ఎవరో అటాక్ చేస్తున్నారని. అండ్ దాంతో చాడు యూచిని ఇక్కడే వదిలేసి రుకియా దగ్గరికి వస్తూ ఉంటాడు టు సేవర్. అండ్ వేరే సైడ్ ఆ హోలో రుకియాని లేపేస్తుంటాడు. బట్ అప్పుడు ఇక్కడికి మన చాడ్ వచ్చేస్తాడు. అతను ఆ హోలోని పంచ్ చేస్తాడు. అండ్ దీంతో రుకియా అనుకుంటది చాడ్ కి కూడా హోలోస్ కనిపిస్తాయని. బట్ నో, చాడ్ కి ఏమి హోలోస్ కనిపించవు, ఏదో ఉత్తిగానే తగిలేసింది తన పంచ్ హోలోకి. అండ్ గైస్ అప్పుడే చాడు ర్యాండమ్ గా పంచెస్ కొడుతుంటాడు. అండ్ అలా ఇంకొక పంచ్ తగిలేస్తుంది ఆ హోలోకి. అండ్ దీంతో రుకియా అనుకుంటది చాడ్ కి అసలు భయం లేదని, ఎందుకంటే తనకి కనిపించిన దాంతో తను ఫైట్ చేస్తున్నాడు కదా. సో అందుకే రుకియా అట్లా అనుకుంటది. అండ్ గైస్ తర్వాత ఆ హోలో ఎగిరిపోతాడు. అండ్ రుకియాతో అంటాడు, ఇప్పుడు చాడు నా మీద అటాక్ చేయలేడని. అండ్ దీంతో రుకియా చాడ్ కి చెప్తుంది పారిపోమని, బికాస్ అఫ్ కోర్స్ తను ఫైట్ చేయలేడు కదా ఎగిరి. సో అందుకే తను అట్లా అంటది. బట్ అఫ్ కోర్స్ మన చాడు పారిపోడు. తను రుకియాతో అంటాడు, నువ్వు ఆ హోలోని చూడగలుగుతున్నావు కదా, ఆ హోలో ఏ డైరెక్షన్ లో ఉన్నాడో చెప్పు అని అంటాడు. అండ్ దీంతో రుకియాకి ఏం అర్థం కాదు. బట్ గైస్ అప్పుడే చాడు అక్కడ ఉన్న కరెంట్ పోల్ని బయటకు లాగేస్తాడు. అండ్ దాంతో రుకియా అండ్ ఈవెన్ హోలో కూడా చాలా షాక్ అయిపోతాడు, చాడు అంత స్ట్రాంగ్ గా ఎలా ఉన్నాడని. అండ్ అప్పుడే చాడు మళ్ళీ రుకియాని అడుగుతాడు ఏ డైరెక్షన్ అని. అండ్ దాంతో రుకియా చెప్తుంది డైరెక్షన్. అండ్ చాడ్ ఏమో ఎలక్ట్రిక్ పోల్ తో హోలోని కొట్టేస్తాడు. అండ్ దాంతో హోలోది పని అయిపోద్ది. అండ్ దాంతో రుకియా ఆ హోలోతో అంటది, నువ్వు ఇట్లనే కింద పడి ఉండు, నిన్ను లేపడానికి ఒకడు వస్తున్నాడని అంటది. అండ్ దాంతో హోలో నవ్వుతాడు అని అంటాడు, నేను ఇప్పుడు వరకు 2 షినిగామిస్ ని ఎలా డిఫీట్ చేసినానో నీకు ఇంకా అర్థం కావట్లేదు కదా, ఎలానో తెలుసా, మీ షినిగామిస్ అందరూ కూడా ఏమీ ఇంటెలిజెంట్ కాదు, అందుకే మీరు నా చేతిలో ఓడిపోతున్నారు అని హోలో అంటాడు. అండ్ గైస్ అప్పుడే ఇక్కడికి ఇంకా చాలా హోలోస్ వచ్చేస్తాయి. అండ్ అవి మన రుకియా అండ్ చాడ్ని పట్టేసుకుంటాయి. అండ్ అప్పుడే హోలో మళ్ళీ అంటాడు, మీ షినిగామిస్ అందరూ కూడా సింపుల్ మైండెడే, నేను జస్ట్ కొంతసేపు వరకు సింగిల్ గా ఫైట్ చేశాను అంతే, జస్ట్ మీరు నమ్మడానికి నేను ఒక్కనే ఉన్నానని. బట్ నో, నేను ఒక్కనే కాదు, నాతో పాటు ఇంకా చాలా హోలోస్ ఉన్నాయి, అండ్ ఇప్పుడు నేను మీ ఇద్దరిని తినబోతున్నాను అని హోలో అంటాడు. బట్ గైస్ అప్పుడే చాడు లెగిస్తాడు. అతను హోలోస్ ని ఎగరగొట్టేస్తాడు. అండ్ మళ్ళీ ఆ హోలోని పంచడానికి వస్తాడు. బట్ ఆ హోలో తప్పించుకుంటాడు. అండ్ తర్వాత చాడు రుకియాకి హెల్ప్ చేస్తాడు. అండ్ గైస్ తర్వాత మళ్ళీ ఆ హోలో ఎగిరిపోతాడు. బట్ అప్పుడే రుకియాకి ఒక ఐడియా వస్తుంది, లైక్ చాడ్ తనని విసిరితే తను ఆ హోలోని మళ్ళీ కిందికి తీసుకురాగలదని. అండ్ రుకియా అట్లనే వేస్తుంది. అండ్ తను ఆల్మోస్ట్ హోలో మీద అటాక్ చేయబోతుంది. బట్ ఆ హోలో దగ్గర ఒక ఫ్రాగ్ లాంటిది ఉంటుంది. అండ్ అయితే రుకియా మీదకి లీచెస్ ని షూట్ చేస్తుంది. అండ్ ఇవి నార్మల్ లీచెస్ కావన్నమాట. అండ్ ఆ హోలో తన నాలికతో ఒక సౌండ్ చేస్తాడు. అండ్ దాంతో ఆ లీచెస్ బ్లాస్ట్ అవుతాయి.
అండ్ దీంతో రుకే చాలా షాక్ అయిపోద్ది. అండ్ ఆల్సో గైస్ ఆ హోలో యూచిని కూడా తెచ్చేస్తాడు తన కప్పలతో. అండ్ ఆ హోలో రుకేతో అంటాడు నువ్వు పార్పో సో దట్ నేను నిన్ను హంట్ చేయడానికి అని అంటాడు. బట్ రుకే చాడ్తో అంటది నువ్వు అసలు కదలకు చాడ్, నువ్వు కదిలితే ఆ హోలో యూచిని లేపేస్తాడు. సో ఓన్లీ నేను ఒకదాన్ని మాత్రమే పరిగెడతా అండ్ నువ్వు నా గురించి వరి అవ్వకు అని రుకే అంటది. అండ్ అలా రుకే పరిగెత్తడం స్టార్ట్ చేస్తుంది. అందులో కప్పల దగ్గర నుంచి తప్పించుకుంటూ ఉంటుంది. బట్ అప్పుడే తనకి లీచెస్ తగిలేస్తాయి. అండ్ దాంతో హోలో బ్లాస్ట్ చేస్తాడు. అండ్ దాంతో రుకే చాలా ఇంజూర్ అయిపోద్ది. బట్ అయినా సరే రుకే పరిగెత్తడం ఆపదు, తను పరిగెడుతుంటది. బట్ అప్పుడే సడన్ గా రుకే ఆగిపోద్ది. అండ్ దాంతో హోలో అంటాడు నువ్వు ఓడిపోతున్నావా అని. దాంతో రుకే అంటది నేను ఇంకా పరిగెత్తాల్సిన అవసరం లేదని. ఎందుకంటే ఇక్కడికి ఇచ్చుకో వచ్చేసింది కాబట్టి. అండ్ ఆల్సో ఇచ్చుకో హోలోతో అంటాడు ఇప్పుడు నీ అపోనెంట్ ని నేనని. అండ్ ఇచ్చుకో షినిగామి అయిపోతాడు. అండ్ ఇంకేముంది తను హోలోతో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అండ్ అప్పుడు ఇక్కడికి చాడ్ వచ్చేస్తాడు అలాంగ్ విత్ యూజీ. అండ్ చాడు ఇచ్చుకో బాడీని చూసి షాక్ అయిపోతాడు. అతను రుకేని అడుగుతాడు ఇచ్చుకోకి ఏమైందని. అండ్ దాంతో రుకే చాడ్ తో అంటది నువ్వు త్వరగా ఇక్కడ నుంచి ఇచ్చుకో బాడీని అండ్ యూజీని తీసుకుని ఎక్కడికి వెళ్ళి దాక్కో, ఎందుకంటే ఇప్పుడు ఇచ్చుకో ఫైట్ మధ్యలో ఉన్నాడు కాబట్టి అని రుకే అంటది. అండ్ వేరే సైడ్ ఇచ్చుకో మంచిగానే ఫైట్ చేస్తూ ఉంటాడు. అతను కప్పల్ని లేపేస్తూ హోలో దగ్గరికి వచ్చేస్తాడు. అతను హోలో మీద అటాక్ కూడా చేస్తాడు. బట్ అప్పుడే ఇచ్చుకో ఆ హోలోని అడుగుతాడు నువ్వే కదా యూచి వాళ్ళ అమ్మని లేపేసిందని. అండ్ వేరే సైడ్ యూచి రుకేతో అంటాడు ఇదంతా నా తప్పే, నా వల్లనే మీ ఇద్దరు ఇంజూర్ అయ్యారు, నేను జస్ట్ మా అమ్మని మళ్ళీ బ్రతికిలని అనుకున్నా అంతే అని యూచి అంటాడు. అండ్ దీంతో రుకే చాలా షాక్ అయిపోద్ది. అతను అంటది నీకు అసలు ఎవరు చెప్పారు అలా చేయొచ్చని అని అంటది. అండ్ వేరే సైడ్ ఆ హోలో ఇచ్చుకోతో అంటాడు అవును నేనే వాళ్ళ అమ్మని లేపేసింది, ఇట్ వాస్ 4 or 5 years బ్యాక్. అండ్ అప్పుడు నేను ఒక సీరియల్ కిల్లర్ ని. అండ్ అప్పుడు నేను చాలా మందిని లేపేసినాను. అండ్ నేను లాస్ట్ లో లేపేసింది యూచి వాళ్ళ అమ్మనే. అతను లాస్ట్ వరకు కూడా యూచిని కాపాడుతూనే ఉంది. అండ్ అట్లా తను వరండాలోకి వచ్చేసింది. అండ్ అలా నేను కూడా వరండాలోకి వెళ్ళిపోయినాను. బట్ అప్పుడే యూచి నా లెగ్ ని పట్టేసుకుంటూ అండ్ అలా నేను కింద పడిపోయినాను. అండ్ అలా నేను పోయాను యూచిని లేపేయకుండా. అండ్ అదంతా కూడా యూచితే తప్పు, అందుకే నేను తన సోల్ ని ఆ బోర్డు లోపల వేసేసాను. అండ్ తనకి ఒక మిషన్ ఇచ్చాను నా దగ్గర నుంచి తప్పించుకోవాలని ఫర్ 3 months. అండ్ అలా తను చేస్తే నేను తన మామ్ ని మళ్ళీ బ్రతికిస్తా అని అబద్ధం చెప్పాను. అండ్ అదే యూచి నమ్మేసిండు. అండ్ తన వల్ల నేను చాలా మందిని లేపేశాను. అండ్ వాళ్ళు యూచిని ప్రొటెక్ట్ చేయడానికి చేసినారు. బట్ వాళ్ళే నా చేతిలో పోయినారు అని చెప్పి హోలో యూచిని ఎక్కిరిస్తాడు. అండ్ దీంతో ఇచ్చుకోకి చాలా కోపం వస్తుంది. బట్ గైస్ అప్పుడే ఆ హోలో ఒక ఫ్రాక్ ని విసురుతాడు ఇచ్చుకో మీదకి. అండ్ అలా లీచెస్ ఇచ్చుకోకి తగిలేస్తాయి. అండ్ ఆ హోలో సౌండ్ చేయబోతాడు ఆల్మోస్ట్. బట్ అప్పుడే ఇచ్చుకో ఆ లీచెస్ ని ఆ హోలో నోట్లో పెట్టేస్తాడు. అండ్ తర్వాత ఇచ్చుకో ఆ హోలో ఒక నాలుకని లాగేస్తాడు బయటికి. అండ్ లెగ్ మీద కూడా స్టాప్ చేస్తాడు సో దట్ ఆ హోలకి తెలియడానికి యూచి ఎంత బాధ పడ్డాడని. బట్ అప్పుడే ఆ హోలో మళ్ళీ ఎగిరిపోతుంటాడు. బట్ అప్పుడే మన ఇచ్చుకో ఆ హోలో హెడ్ మీద అటకేస్తాడు. అండ్ గైస్ దాంతో హెల్ గేట్ ఓపెన్ అయిపోద్ది. అండ్ దీంతో ఇచ్చుకో చాలా షాక్ అయిపోతాడు అసలు ఏమవుతుందని. అండ్ దాంతో రుకే అంటది మంచి సోల్స్ అయితే సోల్ సొసైటీకి వెళ్ళిపోతాయి, బట్ అవే ఇట్లాంటి చెడ్డ సోల్స్ అయితే నరకానికి వెళ్తాయి అని రుకే అంటది. అండ్ అలా అహోలో నరకానికి వెళ్ళిపోద్ది. అన్నత గేట్ మళ్ళీ క్లోజ్ అయిపోద్ది. అన్నత మనల్లో యూచి సోల్ ని మళ్ళీ తన బాడీలకి పంపిద్దామని అనుకుంటారు. బట్ చాలా టైం అయిపోవడంతో చైన్ ఆఫ్ ది ఫేట్ డిస్కనెక్ట్ అయిపోయింది. అంటే యూచి సోల్ ని మళ్ళీ పంపిలేరు అనమాట. సో అందుకే ఇప్పుడు తనని సోల్ సొసైటీకి పంపించాలి. సో దీంతో యూచి చాలా సాడ్ గా ఫీల్ అవుతాడు. అండ్ దాంతో ఇచ్చుకో అంటాడు యూచితో నువ్వు మీ అమ్మని చూడాలని అనుకుంటున్నావు కదా, తను ఎలాగో ఇక్కడికి తిరిగి రాలేదు, నువ్వే తన దగ్గరికి వెళ్ళు అండ్ అప్పుడు మీ ఇద్దరు మళ్ళీ కలిసి ఉండగలరు అని ఇచ్చుకో అంటాడు. అండ్ దీంతో యూచి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అతను వెళ్ళాలని డిసైడ్ అవుతాడు. బట్ యూచి వెళ్లే ముందు చాడ్ కి థ్యాంక్స్ అని చెప్తాడు ఫర్ ప్రొటెక్టింగ్ హిమ్. అండ్ అప్పుడే చాడ్ యూచితో అంటాడు నేను సోల్ సొసైటీకి వచ్చినప్పుడు నేను నిన్ను మళ్ళీ ఎత్తుకోవచ్చా అని. అండ్ దానికి యూచి షూర్ అని అంటాడు. అన్నత యూచి వెళ్ళిపోతాడు. అండ్ దీంతో క్యారెన్ థ్యాంక్ యూ అని చెప్తుంది ఇచ్చుకోకి నిద్రలోనే. అండ్ గైస్ ఈ వీడియోని ఇక్కడ ముగించేద్దాము. మీకు వీడియో నచ్చుంటే కంఫర్మ్ గా ఎక్కువ లైక్స్ కొట్టండి, అప్పుడు నాకు మోటివేషన్ వస్తుంది ఇంకా లాంగ్ వీడియో చేయడానికి. సో అందుకే ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ చాకే కొత్తగా సార్ ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్సో గైస్ మీలో ఇంకా ఎవరైనా గేమింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, దానిలో కూడా 1K రీచ్ చేయండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ కూడా మన అకౌంట్ ఫాలో ఉంది, దానిలో కూడా లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. అండ్ మర్చిపోకండి గైస్ ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ వీడియో గైస్.